సహజ చైతన్య సమితి ఆందోళనకు దిగింది. నెల్లూరు జిల్లాలో తమ నియోజకవర్గాన్ని కలపాలని డిమాండ్ చేస్తున్నారు. ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటామని సహజ చైతన్య సమితి అధ్యక్షులు రామకృష్ణారావు అన్నారు. ప్రజల మనోభావాలు ప్రభుత్వానికి అవసరం లేదా అని ఆయన ప్రశ్నించారు. తిరుపతి వద్దు, నెల్లూరే ముద్దు. నెల్లూరే ముద్దు. తిరుపతి వద్దు, నెల్లూరే ముద్దు. నెల్లూరే ముద్దు. తిరుపతి వద్దు, నెల్లూరే ముద్దు. తిరుపతి వద్దు, తిరుపతి వద్దు, నెల్లూరే ముద్దు. తిరుపతి వద్దు, నెల్లూరే ముద్దు. సమాజ చైతన్య సమితి తరఫున గౌరవ అధ్యక్షుడైన నేను డాక్టర్ యు రామకృష్ణారావు అని నేను ప్రజల ముందుకు ఒక విషయం తీసుకురావడానికి మీ ముందుకు వచ్చాను. ముఖ్యంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వము ఒక పెద్ద పొరపాటు చేసినట్టు అనిపిస్తూ ఉంది. అదేంటంటే గూడూరు యొక్క ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా గూడూరు నియోజకవర్గాన్ని అతి దగ్గరలో ఉన్న నెల్లూరులో కలపకుండా ఎక్కడో 100 కిలోమీటర్లు దాటిన ఉన్న తిరుపతిలో కలపడం అనేది ప్రజలకు అందరికి కూడా చాలా బాధాకరమైన విషయం, చాలా కష్టతరమైన విషయం ఇది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం రాకముందే ప్రతి ఒక్కరు కూడా నా చంద్రబాబు నాయుడు గారు కానీ, మన లోకేష్ గారు కానీ, ఎమ్మెల్యే గారికి ఉన్న ఎమ్మెల్యే గారు కానీ అందరూ ప్రామిస్ చేశారు. ఎటువంటి సమయంలోనూ గూడూరుని నెల్లూరులో కలుపుతాం. అంతకుముందు జరిగిన ప్రభుత్వము తప్పు చేసి దీన్ని తిరుపతిలో కలిపారు. ఆ తప్పుని మేము సవరించి తిరిగి నెల్లూరులో కలుపుతామని వాళ్ళు ప్రామిస్ చేస్తే మన గూడూరు ప్రజలందరూ కూడా దీన్ని నమ్మి కూటమి ప్రభుత్వానికి ఓటు వేసి అధికారం ఇచ్చినారు. అధికారం ఇచ్చిన తర్వాత ప్రజల యొక్క నమ్మకాన్ని, ప్రజల యొక్క విశ్వాసాన్ని వీళ్ళు నెగ్లెక్ట్ చేసి మరి ఎందుకు నెల్లూరులో కలపకుండా తిరుపతిలోనే ఉంచాలని ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు అనేది ఇక్కడున్న ప్రజలకి అర్థం కాని విషయం. ఆ రోజు జగన్ ప్రభుత్వం అడ్డగోలుగా ఎలాంటి సాంకేతిక కారణాలను విశ్లేషించకుండానే జిల్లాల పునర్విభజన చేసి రకరకాలుగా ఎక్కువ జిల్లాలు చేసేసింది. సరే, దానికి సర్దుబాటుతో మీరే ఆ రోజు ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం ఆ రోజు జిల్లాల పునర్విభజన సరిగా లేదు, మేము వచ్చి దాన్ని సరిచేస్తాము, అందులో గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలన్నీ ఉంచుతామని నారా లోకేష్ గారు యువగలంలో మాట ఇచ్చారు. తర్వాత ప్రభుత్వం ఏర్పడినప్పుడు కూడా అసెంబ్లీ సాక్షిగాను ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గూడూరు నియోజకవర్గాన్ని తిరుపతి నుంచి నెల్లూరు జిల్లాలో కలుపుతామని హామీ ఇచ్చారు. ఉన్నట్టుండి రాత్రికి రాత్రి ఎందుకు మీరు మళ్ళీ ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారో మాకు అర్థం కాకుండా ఉంది.